దేశం ముంగటికి పోతున్నది, అభివృద్ధిలో అందకుంట పోతున్నది అంటున్నారు కానీ అమెరికా దేశం డాలర్ కంటే మన దేశం రూపాయి విలువ మాత్రం రోజు రోజుకు పడిపోతున్నదట. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత తక్కువకు రూపాయి పడిపోయిందట. ఒక్క డాలర్ విలువ 90 రూపాయలు దాటిందంటే చూడుండ్రి దేశం ఎంత బాగా ఎదుగుతున్నదో. మోడీ సర్కార్ వచ్చినాక డాలర్ విలువ వెలుక్కుంటా పోవడే తప్ప ఒక్కసారి కూడా మన రూపాయి విలువ పెరిగిందనే ముచ్చట లేదట. అందుకే ఎంత బాగున్నదో చూడండి మోడీ సర్కార్ పనితనం అని ఎక్కిరిచ్చినట్టు అంటున్నారు దేశం పబ్లిక్. 2013-14లా మన్మోహన్ సింగ్ సర్కార్ ఉన్నప్పుడు డాలర్ విలువ 62 రూపాయలు ఉండేది. దానికే మస్తు లొల్లి చేసిండ్రట కొందరు. ఇక పువ్వు గుర్తు పాటలు అయితే దేశం విలువ పడిపోయేటట్టే పాలన చేస్తున్నాడు మన్మోహన్ సింగ్ అని రోడ్ల మీదకి వచ్చి కోట్లాటలు చేసిండ్రట. డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుకుంటా పోతుంటే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అని బొబ్బ బొబ్బ చేసిండ్రట అప్పట్లా. ఇప్పుడు ఏకంగా డాలరు 90 రూపాయలను దాటే వరకు అప్పటి బీజేపీ పార్టీ కొట్లాటలను గుర్తు చేస్తున్నారట ఆ దేశం పబ్లిక్. అప్పుడు డాలర్ విలువ పెరిగితే ఆగమాగం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేయకుండా నోటికి ఫెవికాల్ పూసుకొని ఉన్నారు? రూపాయి విలువ 62 అయితేనే ఆగమైన వాళ్ళు రూపాయి విలువ 90 దాటిపోయినా కూడా ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. డాలర్ రేటు పెరుగుడు, రూపాయి విలువ తగ్గుడు దేశానికి మంచిది కాదనేది తెలుస్తలేదా? మన రూపాయి విలువ పెరిగేటట్టు మోడీ సార్ చర్యలు తీసుకోవాలని ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నారు. ఏందో ఏమో గాని ఈ డాలరు పట్ట పగ్గాలు లేకుండా పై పైకే పోతున్నది. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందన్న సామెతను నిజంగా ఒకటి చేసింది కదా ఈ డాక్టర్ పెళ్లి పిల్ల. తన లగ్నానికి వచ్చిన సుట్టపొల దాంట్లో ఈమెకు పానం మంచిగా లేక కళ్ళు తిరిగి పడిపోయిందట. పెళ్లి బట్టలు వేసుకుంటే కదా మళ్ళీ ట్రీట్మెంట్ అని పోతే బట్టలు మాసిపోతాయి అని ఆగిపోకుండా ఎంబటి అందరిని పక్కకు జరిపి ఏం కాదు ఏం కాదు భయపడకు అని ట్రీట్మెంట్ చేసి కింద పడ్డామని లేచి కూర్చుండేటట్టు చేసింది. మహారాష్ట్ర కొల్లాపూర్ జిల్లా బండివాడల ఇంటికి ఇదంతా సుషిరా చదువుకున్న చదువుకు ఒక దిక్కు న్యాయం చేసింది. మళ్ళా తన పెళ్లికి వచ్చే ఇట్లా అశుభమైందని నలుగురు మాట్లాడుకోకుండా అందరి నోర్లు మూపిచ్చింది ఆమె పనితనంతోని. లేకుంటే లోకం ఎసొంటి లోకం ఇది? లోకులు కాకులు అన్న తీరుగా కయ్య కయ్య ఏడ నలుగురు కూర్చొని ముచ్చట పెట్టిన వదినే మరదలు అనుకుంటా ఆగోగా పిల్ల పెళ్లిళ్ళకి ఇట్లా అయింది, వచ్చినోళ్ళు దావుకన పాలయ్యరు అది ఇది అని వెనక ముందు ఆలోచన వేయకుండా అంతా పెళ్లి పిల్ల వాళ్ళని అట్లా అయిందని లేనిపోని నిందలేస్తుంది ఈ పాడుమల్ల లోకము. ఇప్పుడు ఈ పనితోని ఆమె లగ్గానికి ఎసోంటి చెడ్డ పేరు రాకుండా చేసింది కొత్త పెళ్లి పిల్ల. ఇప్పుడు ఈ వీడియోస్ ఒక్క తిరుగుతుండేసరికి మస్తుగా మెచ్చుకుంటారు డాక్టర్ మేడాన్ని. మరి మీకేమనిపించింది డాక్టర్ పెళ్లి పిల్ల పనితనం గురించి? కామెంట్ కారా.